హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం లేనప్పుడు ఎలాగ టిఫిన్ చేసుకోవాలని వీడియోలు చూద్దాము. బన్ను దోశ. ముందుగా ఒక మిక్సీ గిన్నె పెట్టుకొని ఆ మిక్సీ గిన్నెలోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి. 2 కప్పుల పైన. అప్పుడప్పుడుకి ఎటువంటి మినపప్పు నానబెట్టుకోకుండా అప్పుడప్పుడుకి బొంబాయి రవ్వ 2 కప్పులు వేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోవాలి గిన్నెలోకి. పెరుగు వేసుకున్న తర్వాత 1 గ్లాసు పైన వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇది మిక్స్ పట్టుకోవాలి ఫ్రెండ్స్, మెత్తగా అలాగనే మిక్స్ పట్టుకోవాలి. దగ్గరికి లూజుగా కాకుండా గట్టిగా మిక్స్ పట్టుకోవాలి. మిక్స్ పెట్టుకునే మిశ్రమం పక్కన పెట్టుకొని తర్వాత ఒక కళాయి పెట్టుకొని అది 2 గంటల సేపు పక్కన నానాలి. ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకోవాలి. అందులోకి వేసుకోవాలి. బొంబాయి రవ్వ మనం మిక్స్ అడిచి పెట్టుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. ఇవి వేయడం బట్టి టేస్ట్ బాగుంటుంది బన్ను దోశ. ఇవి వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకునే పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. 2 గంటల సేపు నానబెట్టుకున్నాం కదా, ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మనం ఆనియన్స్తో వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా గిన్నెలోకి వేసి అంతా మిక్స్ చేయాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి. అలాగే కొద్దిగా వంట సోడా వేయాలి ఫ్రెండ్స్. ఆ వంట సోడాలోకి కొద్దిగా వాటర్ వేసిగిన ఎలాగ వంగుతుంది చూడండి. అందులో ఫ్రెండ్స్ బాగా పొంగుతుంది వాటర్ వేయడం బట్టి. బన్ను దోశలు కూడా బాగా అలాగా మెత్తగా ఉంటాయి. అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా అలా కలుపుకోవాలి. మెత్తగా ఉంటుంది. బాగా నానింది పిండి. మనం ఇప్పుడు వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని కళాయిలు వేడెక్కిన తర్వాత కళాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. పిండి వచ్చేసి మనము 2 గంటలు వేయాలి ఫ్రెండ్స్ బన్ను దోశ కోసము. టేస్ట్ బాగున్నాయి. మనము బొంబాయి రవ్వతో చేసినాం కాబట్టి ఇంత మందం వేసినా కాలకోకుండా ఏముండవు, బాగా గాలినాయి. మనం మూత పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మూత తీసి మనం 2 వైపు తిప్పుకోవాలి. అలాగనే బాగా కాలింది, ఎర్రగా కాల్చుకోవాలి.
మనం మిగిలిన పిండి అంతా అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాము. రెండో వైపు కూడా బాగా కాలింది. మనం మిగిలిన పిండి అంతా అలా వేసుకోవాలి. బన్ను దోశ అప్పుడప్పటికి బాగుంటాయి. ఇందులోకి పప్పుల చట్నీ బాగుంటుంది. అలా వచ్చినాయి, అన్నీ బాగా కాలినాయి. అంతే ఫ్రెండ్స్, బన్ను దోశ రెడీ అయింది.